హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే చికెన్ కర్రీ కాకుండా ఈరోజు వెరైటీగా క్యాప్సికమ్ చికెన్ అయితే చేసుకుందాం. సో దాన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ముందుగా చికెన్ తీసుకొని దాన్ని నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కట్ చేసుకున్న ఆనియన్, క్యాప్సికమ్ పీసెస్, పసుపు, కారం, సాల్ట్, చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, మీరా, ఆయిల్. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. చికెన్లో నుంచి ఇలా వాటర్ సపరేట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ పీసెస్ అలాగే కొంచెం కారం వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత మన గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ పైకి తేలిన తర్వాత చికెన్ మసాలా, ధనియాల పొడి, కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. మూత తెచ్చి చూస్తే ఎంతో టేస్టీగా ఉండే మన క్యాప్సికమ్ చికెన్ కర్రీ రెడీ. ఒక బౌల్లోకి చికెన్ కర్రీని సర్వ్ చేసుకుంటే అంతే, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీని మనం తినేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. Please like, share and subscribe friends. Bye.